ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక, తమిళనాడు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలండి. సార్, ఈరోజు బిగ్ బాస్ షో అంటే ఒక పవిత్రమైనది. ఎంతోమందిని కళాకారులను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటువంటి ఒక బిగ్ బాస్ షో. మరి ఈరోజు అలాంటి బిగ్ బాస్ షోలో మా కర్నూలు జిల్లా వాసి, మా కోడుమూరు తాలూకా వాసి నివాసి అయినటువంటి రన్నింగ్ రాజాను యాంకర్ శ్రీముఖి మేడం గారు, మీరు ఈరోజు ఒక పవిత్రమైన యాంకర్ పోస్ట్లో ఉండి ఒక మట్టి మనిషిని, ఒక పేద రైతు బిడ్డ తన కళను బిగ్ బాస్ షోలో నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షకు వస్తే నువ్వు అవమానించడం సహజమేనా? చెప్పండి. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము బిగ్ బాస్ షో యాంకర్ పదవి నుంచి నువ్వు తప్పుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము డిమాండ్ చేస్తున్నాం. నాగార్జున సార్, ఇలాంటి వారు బిగ్ బాస్ షోలో ఉంటే బిగ్ బాస్ షోకి విలువ పోతుందని చెప్పేసి నేను చెప్తున్నా. దయచేసి ఒక పేద రైతు బిడ్డ రన్నింగ్ రాజాను అవమానపరచడం ఇది కరెక్టేనని నాగార్జున గారిని మేము అడుగుతున్నాం. నాగార్జున సార్, బిగ్ బాస్ షోకి అగ్ని పరీక్షకి ఇలా పేదవారిని పిలిచి, పేద కళాకారులను పిలిచి అవమానం పరచండి అని మీ యాంకర్ గారికి చెప్పారా? మీరు చెప్పండి, మేము అడుగుతున్నాం. అంటే ఒక రైతు బిడ్డ కష్టపడి తన కళను నీ దగ్గర మీ బిగ్ బాస్ షోలో చూపించడానికి వస్తే మీ బిగ్ బాస్ యాంకర్, మీ బిగ్ బాస్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఇలా అవమానం పరచడం కరెక్టేనా? వాళ్ళు సినీ రంగంలో రాకముందు ఎన్ని కష్టాలు పడ్డారు, మీ స్టూడియో ముందు ఎన్ని పడిబాట్లు పడ్డారు. మరి వాళ్ళకే అంత ఉన్నప్పుడు ఒక మట్టి మనిషి మట్టిలో ఒక పూట తిని ఒక పూట లేక ఆ రైతు బిడ్డ మీ దగ్గరికి వచ్చినందుకు, మీ షోకి వచ్చినందుకు మీరు అవమానం పరచడం ఏమాత్రం సమాజము అని చెప్పేసి నాగార్జున గారికి మేము అడుగుతున్నాం. కాబట్టి కర్నూలు జిల్లా కోడుమూరు ప్రజలమందరం కూడా రన్నింగ్ రాజాకి బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ముగ్గురు, మీ యాంకర్ గారు క్షమాపణ చెప్పాలి. ఆయన మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి ఆయన రన్నింగ్ రాజాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి యాంకర్ నుంచి తప్పించాలని కూడా మేము నాగార్జున గారికి చేతులెత్తి వేడుకుంటున్నాం. ఈ వీడియోని నాగార్జున గారి చేరేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ షేర్ చేయాలని చెప్పేసి చేతులెత్తి మీకు జోడించి మొక్కుతున్నా. మన రన్నింగ్ రాజాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి యాంకరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము వేడుకుంటున్నాం. మాకు ఆడపడుచులు అంటే చాలా గౌరవం ఉంది. మరి మేము ఆమెని క్షమాపణ చెప్పాలి. ఏంటంటే ఒక ఆడపడుచుగా నువ్వు అలా మాట్లాడడం తప్పు కాబట్టి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం.